హే ఆల్, రీసెంట్గా మేము హైదరాబాద్లో ఉన్న వండర్లాకి వెళ్ళామండి. కిడ్స్ హాలిడేస్ ఇంకా అయిపోకపోవడం వల్ల చాలా రష్గా ఉంది. ఇట్స్ ఎ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో వండర్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు వీకెండ్ ప్లాన్ చేసుకోవద్దని నా సజెషన్. టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం వల్ల కొంచెం టైం సేవ్ చేసుకున్నాం అక్కడ. సో ఇక్కడ మీకు అన్ని ల్యాండ్ రైడ్స్, కిడ్స్ రైడ్స్, వాటర్ రైడ్స్ ఏమున్నాయి అన్నీ చూపిస్తున్నాను స్క్రీన్ మీద. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎంట్రీ వచ్చేసి 11కి ఓపెన్ అవుతుందండి. సో 11 కల్లా మీరు అక్కడ ఉండేలా చూసుకోండి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం బిఫోర్ లంచ్ వరకు అన్నీ ల్యాండ్ రైడ్స్ చేసుకొని తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్తే బెటర్. ఇక్కడ మేము అడ్వెంచర్స్ ఆఫ్ చీకు అని ఒక చిన్న 3D మూవీకి వచ్చాము. బాగుందండి ఇది. సో తర్వాత కొలంబస్ ఎక్కాము. రోలర్ కోస్టర్ అయితే చాలా పెద్ద క్యూ ఉందండి. సరే ఇది లాస్ట్లో చూద్దాము, మొత్తం ల్యాండ్ రైడ్స్, వాటర్ రైడ్స్ అయిపోయిన తర్వాత నైట్ 11 వరకు టికెట్ బుక్ చేసుకున్నాము. అప్పుడు చూద్దామని చెప్పేసి ఎక్కలేదు అప్పుడు. ఇది ట్విన్ ఫ్లిప్, పెద్దోడు మా కజిన్ ఎక్కారు. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందన్నారు. వెళ్తే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. చిన్నోడు, నేను, మా ఫ్రెండ్ వాళ్ళందరం క్రేజీ కార్స్కి వెళ్ళాం. సో ఇది కూడా చాలా బాగుందండి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. సో తర్వాత కొన్ని చిన్న రైడ్స్ చూసుకొని లంచ్కి వెళ్ళాము. ఇక్కడ గెలాక్సీ రెస్టారెంట్ అని, ఇది కూడా టికెట్ బుక్ చేసుకునేటప్పుడే బఫెట్ కింద తీసేసుకున్నాం. దీనికి కూడా ఇందులో వెజ్, నాన్ వెజ్ రెండు ఉంటాయండి. మన చాయిస్ బట్టి తీసుకోవచ్చు. బఫెట్ కాబట్టి మనకి ఏది నచ్చితే అది వేసుకొని తినేసేయచ్చు. కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ అనిపించలేదు. వెజ్లో అయితే పన్నీర్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. పన్నీర్ వెజ్ బిర్యానీ, రోటీ, ఇంకా 2-3 గ్రేవీ కర్రీస్ పెట్టారు. నాన్ వెజ్లో అన్ని చికెన్ వెరైటీస్ ఉన్నాయండి. తర్వాత డెజర్ట్ తీసుకొని లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వాటర్ రైడ్స్కి వెళ్ళాము. వాటర్ రైడ్స్లో కిడ్స్ ఎక్కువ ఇక్కడ ఈ పూల్లోనే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక 3-4 రైడ్స్ ఉన్నాయి, అందులో బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం ఇక్కడే స్పెండ్ చేశారు. తర్వాత వేవ్ పూల్కి వెళ్ళామండి. ఇలా వేవ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేశారు. ఇది ఇంకా వేవ్ స్టార్ట్ అవ్వలేదు. సో వేవ్ స్టార్ట్ అయినప్పుడు నేను వీడియో తీయలేదు. చాలా బాగుంటుంది అది కూడా. తర్వాత ఫోమ్ పార్టీ అని, ఇది ఏమంత నచ్చలేదు. నేను లోపలికి కూడా వెళ్ళలేదు. అంతా ఏదో ఫోమ్ కెమికల్ కలిపి వేసినట్లు అనిపించింది. సో అందరూ వెళ్ళి ఎంజాయ్ చేశారు, కానీ మేము లోపలికి వెళ్ళలేదు. దీని పక్కనే రెయిన్ డ్యాన్స్ ఉందండి. దానిలోకి వెళ్ళి ఒక 20 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసాము. సో ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ హెవీ వాటర్ రైడ్స్కి వెళ్ళామండి. అక్కడ చిన్నోడినైతే అలౌ చేయలేదు. మేమందరం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చాం. వాటర్ రైడ్స్ అన్నీ 6కి క్లోజ్ అండి. సో 6 లోపు కంప్లీట్ చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ 11 వరకు టికెట్ తీసుకున్నాం కదా. సో ఇంకా మిగిలిపోయిన ల్యాండ్ రైడ్స్ కవర్ చేద్దామని ఇలా తిరిగాము. ఇది కూడా బాగుంది, వండర్లా బాంబా అని. సో ఇదైతే 2 టైమ్స్ ఎక్కారు. తర్వాత మ్యూజికల్ నైట్ ఉంది ఇక్కడ. మ్యూజికల్ నైట్లో కొంచెం సేపు స్నాక్స్ అలా తింటూ కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం. తర్వాత ద మోస్ట్ అవైటెడ్ మిషన్ ఇంటర్స్టెల్లర్కి వచ్చాము. క్యూ అయితే ఆల్మోస్ట్ 1.5 అవర్ ఉన్నామంటే క్యూలోనే. బట్ వర్త్ అనిపించింది. ఇది సిమ్యులేటెడ్ స్పేస్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగుందంటే వండర్లా మొత్తంలో నాకు ఇది చాలా నచ్చింది. తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళండి.